హలో గైస్, ఈ వీడియోలో మనం మ్యాక్స్ మూవీ, బచ్చల్ మళ్ళీ యూఐ ఇలాంటి మరి ఎన్నో లేటెస్ట్ ఫిల్మ్స్ యొక్క ఓటీటీ డేట్స్ తెలుసుకుందాం. అందుకంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మనకి అన్స్టాపబుల్ అనమాట. రామ్ చరణ్ గారు వచ్చిన ఎపిసోడ్ మనకి ఆహా వాళ్ళు ఈరోజు స్ట్రీమింగ్ అనేది జరుగుతున్నారు. ఎవరైనా చూడాలి అంటే ప్రజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి బ్రేక్అవుట్. ఈ సినిమాని ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. జాన్ 9th నుంచి ఈ మూవీ స్ట్రీమ్లోకి అయితే చేయబోతున్నారు. మరి బ్రేక్అవుట్ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే ఈటీవీ విన్లో జాన్ 9th నుంచి అవైలబుల్గా రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి సూక్ష్మదర్శిని. సో ఈ సినిమాని G5 తీసుకురావడం అయితే జరుగుతుంది. జనవరి 10వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. మరి ఈ సూక్ష్మదర్శిని సినిమాని ఎవరైనా చూడాలనుకుంటే G5లో జాన్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి నీలిమేఘ శ్యామ. ఈ సినిమాని ఆహా వాళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది. అఫీషియల్గా పోస్టర్ కూడా లాంచ్ చేశారు జనవరి 9వ తేదీ నుంచి. మరి ఈ నీలిమేఘ శ్యామ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే ఆహాలో జాన్ 9వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి ఎప్పటి నుంచి ఎంతోమంది వెయిట్ చేస్తున్న ఫిల్మ్ రజాకార్. ఈ సినిమాని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఎట్టకేలకి పోస్ట్ ఇచ్చారండి, జాన్ 24th రిలీజ్ అని చెప్పేసి. మరి రజాకార్ మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయి ఉంటే ఫైనల్గా మనకి ఆహాలో ఈ జాన్ 24th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మిస్ యూ అనమాట. సిద్ధార్థ్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫ్లాప్ అయింది. యాక్చువల్గా ఎప్పుడో రావాల్సింది, బట్ ప్రైమ్ వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు. జాన్ 26th అయినా సరే ప్రైమ్లో రాబోతుంది అనే ఒక రూమర్ డేట్ నడుస్తుంది. ఇది జస్ట్ రూమర్ డేట్ మాత్రమే. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి పుష్ప 2 అనమాట. సో ఈ మూవీలో ఇంకొన్ని రిలేటెడ్ సీన్స్ యాడ్ చేసి జనవరి 11th నుంచి అప్రాక్సిమేట్గా మనకి 25 minutes వరకు ఉన్న ఫుటేజ్ని అయితే యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారనమాట. సో ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇంచుమించుగా మనకి జనవరి 30వ తేదీ నుంచి ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి విడుదల పార్ట్ 2 అనమాట. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని G5లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన సినిమాల్లో ఇది ఒకటే మంచి టాక్ తీసుకొచ్చి ఈ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఫిల్మ్ అనమాట. సో ఈ మూవీలో విజయ్ సేతుపతి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడమే జరిగిందనమాట. జనవరి 17వ తేదీ నుంచి ఈ మూవీ G5లో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి అల్లరి నరేష్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ బచ్చల మళ్ళీ. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీని వాళ్ళు మనకి జనవరి 9th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు అనే ఒక డేట్ అయితే రూమర్ డేట్ నడుస్తుంది అనమాట. అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. మరి బచ్చల మళ్ళీ మూవీ జనవరి 9th వస్తుందో రాదో చూడాలంటే మనం ప్రైమ్లో వెయిట్ చేయాల్సిందే. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మ్యాక్స్ అనమాట. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. కచ్చా సుదీప్ గారు ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడమే జరిగిందనమాట. జనవరి 24th నుంచి మనకి మల్టిపుల్ ఆడియోలో మనకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి బార్జో అనమాట. సో మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా అనమాట. ఇది ఒక 3D ఫిల్మ్ కూడా. ఈ మూవీ చాలా అంచనాల మీద అయితే వచ్చింది, బట్ ఘోరంగా ఫ్లాప్ అయిందనమాట. డిజ్నీ హాట్స్టార్ వాళ్ళ దగ్గర అయితే ఓటీటీ రైట్స్ ఉన్నాయి. జాన్ 24th లేదా అంతకంటే ముందుగానే ఓటీటీకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మూవీ అంతగా ఆడలేదు కాబట్టి. సో ఇదిగా ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది. డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి బూస్టప్, ఛానల్ కూడా బూస్టప్.